విత్తన శుద్ధి కొరకు ఎలాంటి పద్ధతులు కానీ ఎలాంటి నియమాలు పాటించాల్సింది ఉంది అని చూసుకున్నట్లయితే నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకున్నతో పాటు సరియైన సమయంలో విత్తన శుద్ధి అంటే మనకి సరియైన మందుతో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకి భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళు, నేల ద్వారా సంక్రమించే భూమి లేదా నేల ద్వారా సంక్రమించే తెగులు, విత్తనం ద్వారా సంక్రమించే తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అందులో ఉదాహరణగా ఈ కార్యక్రమం ద్వారా రైతు సోదరులకు ముఖ్యంగా వరి, సోయా చిక్కుడు, వేరుశెనగ, పెసర, మినుము, కంది, అలాగే పసుపు మరియు అల్లం, ఈ యొక్క 5-6 పంటల్లో ఈ యొక్క విత్తన శుద్ధి యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది కనుక వాటిపై విత్తనాలు వేయటము హడావుడిగా వర్షాలు పడిన వెంటనే విత్తనాలు వేయటానికి రైతులు సమాయత్తం అవుతుంటారు కనుక ముందే ఈ యొక్క విత్తన శుద్ధికి సంబంధించిన మందులను తెలుసుకొని వాటిని తెచ్చి మనం పెట్టుకుని ఆ సమయానికి మళ్ళీ ఆ మందును విత్తన శుద్ధి చేసి వాడుకోవచ్చు. ఆ విధంగా మనము ఈ యొక్క అధిక దిగుబడులు సాధించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి.